పోరాటాలు చేసి త్యాగాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బలిదానం అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కేసీఆర్ గారు కూడా ప్రాణాలకు తెగించి ఆయన ప్రాణం పోతుందట అని మాకు కూడా తెలిసింది. అప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ద్వారా నిమ్సాసకు పోయాను. ఆయనే చూసే పరిస్థితి కూడా లేదు, అందరం ఏడ్చినాం. అయితే ఆ వార్త కేంద్ర ప్రభుత్వానికి తెలిసి భయపడి ఆయన చనిపోతే దేశం అంతా ఆందోళన అవుతుందని భయపడిచ్చింది తప్ప తెలంగాణ మీద ప్రేమ కొద్ది కాంగ్రెస్ పార్టీ ఇయ్యలేదు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన 10 ఏళ్ళు ఏం చేసినాం అనేది కూడా ఊళ్ళలో చర్చ రివ్యూ పెట్టాలి, అవగాహన రావాలి. నేను ఎప్పటికి చెప్తా, నేను 42 ఏళ్ళ రాజకీయాలలో నచ్చిన వాళ్ళు ఇద్దరు ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు. ఆయన ఎన్టీ రామారావు, 2 కేసీఆర్ గారు అనేది. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు నేను 83లో నేను పోటీ చేసి ఓడిపోయాను, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చిన్న ఈ జిల్లా 25 ఏళ్ళకే. అప్పుడు కేసీఆర్ గారు కూడా సిద్దిపేటలో ఎమ్మెల్యేకి పోటీ చేసి ఫస్ట్ టైం ఓడిపోయాడు. ఎన్టీ రామారావు గారు పేదల కోసం ఆ రోజు పెన్షన్ విధానం దేశంలో ఎక్కడ మొదలుపెట్టలేదు. ముసలోళ్లకు ఒక దిక్కు ఉండాలి అని 30 రూపాయల పెన్షన్ ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. 2 రూపాయల కిలో బియ్యం అని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు. రకాల పేరు మీద పట్వాలు వసూలు చేస్తున్నారని రకాలు మార్పు చేసింది కూడా ఎన్టీ రామారావు గారు. డాక్రా గ్రూప్లో పెట్టి మహిళలను చైతన్యం చేసింది కూడా ఎన్టీ రామారావు. మనం ఒక మండల వ్యవస్థ తీసుకొచ్చాడు, పాలకుర్తిని మండలం చేశాడు. ఇట్లా మండలాలు చేసి కూడా జనాలకు దగ్గర అధికారాలు చేసింది ఎన్టీ రామారావు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తట్టడి మట్టి కాదు, ఒక్కరికి పని చేయలేదు, ఓట్లు వేసుకున్నాం. మరి ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒకసారి రివ్యూ చేసుకోవాలి. తెలంగాణ అంటేనే ఎడారి, తెలంగాణ అంటేనే మంచిలు దొరికాయి, తెలంగాణ అంటేనే కరెంటు దొరకదు. ఇక్కడ మోటార్లు కాలిపోయి, స్టార్టర్లు కాలిపోయి, ట్రాన్స్ఫారాలు కాలిపోయి, గుండెలు బిందెలు నెత్తి పెట్టుకుని గుండెలు పుట్టుకునేది. బోర్లలో నీళ్ళు లేవు, బావులలో నీళ్ళు లేవు. ఇటువంటి తెలంగాణను ఏ రూపంగా తీసుకొచ్చాడు కేసీఆర్ గారు అనేది అందరం విశ్లేషణ చేసుకోవాలి. అంటారు మూర్ఖులు కాంగ్రెస్ పార్టీ, నేను తెచ్చిన నీ బొంద. ఈ రాష్ట్రాలలో పరిపాలించే రాష్ట్రాలలో 200 పెన్షన్ ఇస్తాం, మేము ఇచ్చేది 2000 ఇచ్చినాం. దాన్ని ఆశ పెట్టి 4000 ఇస్తానని ఆశ పెట్టి గోకల్ మఠం దొరికినాం. కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఎక్కడ లేదు. పేదలు బిడ్డల పెళ్లికి అవస్థ పడతారని 1,00,000 రూపాయలు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్. దానికి తాకిచ్చిన తులం బంగారం నాకే 1,00,000 రూపాయలు మనిషి తులం బంగారం కురికించారు. ఆడవాళ్ళ 2,500 వరకు గుద్దు. మనం చేసిన స్కీమ్స్ మర్చిపోయారు. ఏందండి, పాలకుర్తికి వస్తే ఎడారి, చెర్లల నీళ్ళు లేవు, బావులలో నీళ్ళు లేవు, బోర్లలో నీళ్ళు లేవు. ఇలా దేవాలయం పట్టుబట్టి నీళ్లు తీసుకొచ్చాడు కేసీఆర్ గారు. మీ అందరం ఇంటింటికి వాడకు దండకు ట్యాంకులు కట్టి నీళ్ళు ఇచ్చి ఇంటింటికి నల్లా పెట్టాం. మర్చిపోయింది. మోటార్లు కాలిపోయి పాలకుర్తి ఎడుకోటల మీద మొత్తం మోటార్లు కాలిపోయినాయి ఉండేది, స్టార్టర్లు కాలిపోయినట్టుండేది. వాటినన్నీ ఇలా 24 గంటలు కరెంట్ ఇచ్చి ఒక్క మోటార్ స్టార్టర్ కాలిపోకుండా ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. అన్ని మర్చిపోయినప్పుడు పడిపోతాను. రేవంత్ రెడ్డి గారు ఒక బోకర్. రేవంత్ రెడ్డి గారు న్యాయంబడే తిరిగేది, పాలకుర్తి కూడా 2 సార్లు వచ్చి న్యాయంబడి. కానీ ఎసుంటి మనిషి అంటే మన ఊళ్ళల్లో ఉంటారు, చూసేదాం పంచాయతీ చెప్తాడు. పైసలు ఇస్తే ఇటు దాడు చెప్తాడు, ఇటు చెప్తాడు, మంచిగా చెప్తాడు కథ.
వాడు తర్వాత కాలంలో దొంగతనం చేసిందా అని వాదిస్తాడు. దొంగతనం చేసిందని కరెక్ట్ గా ప్రూఫ్ ఉంటాయి. రేప్ చేసినోని వాడు రేప్ చేసింది అనేస్తాడే చెయ్యి పట్టుకున్నాడు అని అంటాడు. పైసలు ఇస్తే తీరు, పైసలు ఇవ్వకపోతే తీరు. ఊళ్ళో ఉంటారు, ఇప్పటికి ఉన్నారా లేరా నాకు తెలియదు, కానీ మా ఊళ్ళో ఉండేది. మా ఊళ్ళో 2 ముగ్గురు ఉండేది, వాళ్ళ వకీల్ అనే పేరు ఉండేది. అంటే కసుంటి బ్రోకర్లల్లా నెంబర్ 1 రేవంత్ రెడ్డి వస్తాడు. రేవంత్ రెడ్డి నెంబర్ 1 వస్తాడు. ఇట్లా చెప్తాడు కథలు. చెప్పొద్దురా, అబద్ధాలు ఆడద్దు, మోసాలు చేయొద్దు అంటే నీతిగా ఉంటుంది అర్థదా అని వాస్తవం. ఆయన 3 సార్లు గెలిచాడు, కానీ 7 సార్లు గెలిచినోడు ఇట్టున్నా, 3 సార్లు గెలిచినోడు ముఖ్యమంత్రి. దయచేసి ఒక్కరోజు కూడా తెలంగాణ కోసం పట్టుకోవడానికి నాకు కేసీఆర్ గారు పిలిచి ఒకటే అన్నాడు, దయాకర్ నువ్వు తెలుగుదేశంలో ఉండవు, నాకేం ఇబ్బంది లేదు, కానీ చంద్రబాబు గారితో ఒక లెటర్ తీసుకున్నా తెలుగుదేశం అనుకూలంగా ఉన్నది అంటేనే కాంగ్రెస్ వాళ్ళు వచ్చేటట్టు ఉన్నదని ఒక బదనం పెడతానంటే నేను చంద్రబాబు గారి దగ్గరికి పోయి లెటర్ ఇవ్వకపోతే మేము 10 మంది ఎమ్మెల్యేలను రిజైన్ చేస్తామని బెదిరిస్తే ఆ రోజు లెటర్ ఇచ్చారు. లెటర్ ఇవ్వనవసరం లేదని మాట్లాడిన వాళ్ళు 2 దొంగలు, రేవంత్ రెడ్డి, కడియం శ్రీహరి. అంటే వీళ్ళు తెలంగాణ కోసం ఎప్పుడు మాట్లాడరు, అవకాశం కోసం మాట్లాడుతారు. అవకాశం ఆ రోజు పట్టుబట్టిస్తే కేసీఆర్ గారు నన్ను అభినందించాడు. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు తెలుసు నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, పార్టీ పెరిగింది తప్ప తరగలే. దొంగలు వేయదు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఓడిపోతాను తెలుసు. నాకు 6 నెలల ముందే నేను అంచనా వేసిన. నేను కేసీఆర్ గారికి చెప్పిన, సార్ పరిస్థితి మంచిగా లేదు, నాకు ఇప్పుడు 5,000 10,000 లీడ్ వస్తుంది, కానీ రాను తగ్గేటట్టు ఉన్నది, ఇబ్బంది పరిస్థితి సార్, నాకు వద్దు సార్ టికెట్, కొత్త వాళ్ళకి ఏంటి ఊపిస్తాయి, ఎందుకు వస్తుంది అని అడిగితే ఊరికే ఈయన ఒక కొత్త వాళ్ళని తెచ్చుకుందామనే ఆలోచన ప్రజల్లో ఒకటి ఉన్నది. 7 సార్లు గెలిపించడం ఇక చాలదా? నా మీద వ్యతిరేకత లేదు. సార్ వద్దు వద్దని పట్టుబట్టించింది. సార్ నాకు ఇస్తే ఇయ్యండి, మీరు ఒక 30 సీట్లన్నా మార్చమని నేను కోరలేదు. ఇండియా సార్ 30 సీట్లు మార్చినా మనకు అధికారంకి వచ్చి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అవి కూడా కొందుకు మంచిది అనిపిస్తుంది. ఒకసారి ఓడిపోతేనే కేసీఆర్ విలువ, దయాకర్ విలువ దొరకడం చేస్తారు. మన ఎమ్మెల్యే గారు ఏమంటారు, ఊరికే ఏం చేసిండు అని అంటారు. నాకేం చేసిండంటాడు, ఊరికి చేసి పక్కకు మర్చిపోతాడు. 1-2 పనులు చేసినోడు కూడా నాకు 3వ పని అయిందా అని అంటాడు వాడు. కానీ ఇప్పుడు మనకున్న వాళ్ళకి తేడా చూస్తే దయం చేస్తుంటాడు, వాళ్ళు చేస్తుంటాడు, ప్రజల్లో చర్చ వచ్చిందా? అది ఇంపార్టెంట్. మనం ఓడిపోయినా ఇలా కేసీఆర్ గారు పోగొట్టుకున్నామని రాష్ట్రం అంతా బాధపడతారు. మేము సర్వేలు చేయించాము, కాంగ్రెస్ వాళ్ళు సర్వే రిపోర్ట్ కూడా నా దగ్గరికి వచ్చినాయి. వాళ్ళు ఒక 10 సీట్లలోనే గెలిచే అవకాశాలు ఉన్నాయి. తతిమేని 0-0 90 100 దాకా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నారు. ఈ సందర్భంలో ఇప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ జెండా ఎగిరేగుతారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు పెడతలేరు? మీకు అర్థం కాలేదా? సెంట్రల్ టీం ఇంక్వైర్ చేస్తే మొత్తం బీఆర్ఎస్ గెలుస్తారు. ఇక గెలిచిన తెల్లారి ఈ ప్రభుత్వం ఉంటుందో పోతుందో అనే భయంతో ఎన్నికలు పెట్టలేదు. మంత్రివర్గ విస్తరణ కూడా చేసే పరిస్థితుల్లో కొట్టుకుంటాడు. నిన్న చూసిండు ప్రేమ్ సాగర్ స్టేట్మెంట్, వివేక్ స్టేట్మెంట్, రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్, జానారెడ్డి స్టేట్మెంట్. తీర్చే బిడ్డ మంత్రి పని ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం ఉంటుంది పోదని వాళ్ళే ఛాలెంజ్ చెప్తారు. కొందరు బయటపడతారు, కొందరు బయటపడతలేదు. ఎప్పుడు ఉంటుందో తెలియదు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు పనిచేసిన క్యాడరే అసలైన క్యాడర్ అని కూడా ఈ సందర్భంగా
ఎలక్షన్లో మనతో ఉండి కూడా మోసం చేసిన వాళ్ళు పీడా మీద వెళ్ళిపోయారు. నేనే ఎలగొట్టిన కొంతమంది. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మిమ్మల్ని కాపాడుకునే శక్తి నాకు ఉన్నది. తెలుగుదేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ఎమ్మెల్యే లేనప్పుడు జిల్లా అంతా కాపాడుకున్నాను. రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా జిల్లా మొత్తం కూడా కాపాడారు. ముఖ్యమంత్రి గారు నన్ను ఓడగొట్టాలని రాజశేఖర రెడ్డి అప్పుడు 7 రోజులు అడ్డా ఇచ్చిండు పార్లమెంట్ ఎన్నికలలో. నేను చంద్రబాబు గారు నా ఎన్నికల ప్రచారానికి వస్తానంటే దండం పెట్టినా, నువ్వు వస్తే నా ఓట్లు పోతే నువ్వు అక్కడనే ఉండవా అన్నా. అంటే దయాన్న వ్యక్తిగతంగా వరంగల్ ఎంపీ గెలిచిన సంగతి కూడా మీరు గుర్తు చేస్తున్నారు. జిల్లాల మనకు పేరు కూడా మీరేం భయపడకుండా ఆఫీసర్లు కూడా న్యూట్రల్ అయిపోయింది. పోలీసు వాళ్ళు ఎవరైనా కావాలని కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా పనిచేస్తే నేను ఊపునేది లేదని కూడా ఈ సందర్భంగా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ధైర్యంగా ఉండండి. నేను మండల నాయకుడు కూడా చెప్తున్నా, ఏ కార్యకర్త కన్నా ఇబ్బంది అయితే పోలీస్ స్టేషన్ ముందర వాడాలి. ఇప్పుడు కష్టకాలంలో కార్యకర్తలను కాపాడుకున్నోడే లీడర్ అని కూడా ఈ సందర్భంగా మీరు మనస్పర్ధలు ఉంటే పక్కకు పెట్టండి. ధైర్యం అసలుప్పుడే లీడర్ అది. నేను మిమ్మల్ని అందరినీ, ఎందుకంటే పరిస్థితులు మంచి, నేను మీకు తెలుసు నేను ఎందుకు తిరుగుతున్నా, మీకోసం తిరుగుతాను. నేను 4 ఏళ్ళు తిట్టమన్నా నామినేషన్ ఎంత గెలిచే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ నాకు 5 ఏళ్ళు కూడా పట్టించుకున్నాడా? సబ్స్క్రిప్షన్ నామినేషన్ ఇస్తే 3 నెలల ముందు వాళ్ళు ఎమ్మెల్యే గెలిచి, ఇవాళ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం గెలుస్తాం. కానీ కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకే నేను తిరుగుతాను. నన్ను అంతటికి రమ్మంటారు. ఇప్పుడు 25, 26 డోర్ టు డోర్ తిరగాలి, బొట్టు పెట్టుకుంటారు, కరపత్రం ఇచ్చుకుంటా, కరపత్రంలో పంపిస్తా. ఎంతమంది వచ్చినా ఒక ప్రచారం పబ్లిసిటీ అవుతుంది. 20